100 రోజులు 100 అద్భుతాలు. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి 100 రోజులు. ఈ 100 రోజుల్లోనూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ప్రధానంగా దారి తప్పిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. వీటితో పాటు ఏపీలో ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అన్నీ ఇప్పటికే స్పష్టం చేసిన చంద్రబాబు వాటికి సంబంధించిన పనులను చకచకా ముందుకు తీసుకువెడుతున్నారు. అవును, ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి 100 రోజులు కావస్తున్న నేపథ్యంలో ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు నేతలకు చంద్రబాబు కీలక సూచనలు చేశారు. ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో సాధించిన ప్రగతి, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. కోట్లాది మంది ప్రజలు మనపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన మంచి పనులను #ఇది మంచి ప్రభుత్వం అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెడదామని చెప్పిన బాబు ప్రభుత్వ పథకాలతో ప్రజలకు చేకూరిన లబ్ధిని ఈ నెల 20 నుంచి 6 రోజుల పాటు వివరించాలని అన్నారు. ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీ చేసే విష ప్రచారాలను తిప్పికొట్టే విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. ప్రజా ప్రతినిధులంతా నెలకు 10 రోజుల పాటు ప్రజల్లో ఉండాలని స్పష్టం చేశారు. ఇళ్లు లేని ప్రతి ఒక్కరికి ఇళ్లు నిర్మించి ఇస్తామని, ఇప్పటికే నిర్మాణం మొదలై పెండింగ్ లో ఉన్న ఇళ్లు పూర్తి చేస్తామని, ఒక్కో ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చంద్రబాబు తెలిపారు. ఈ క్రమంలో గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున స్థలం ఇస్తామని అన్నారు. 2047 విషన్తో 15% గ్రోత్ రేట్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. సూపర్ 6 హామీల్లో భాగంగా ఇచ్చిన ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకాన్ని దీపావళి పండుగ రోజున మొదటి సిలిండర్ను అందిస్తామని చంద్రబాబు శుభవార్త చెప్పారు. ఇదే సమయంలో మిగిలిన అన్ని సంక్షేమ కార్యక్రమాలను క్రమేణా అమలు చేస్తామని, అది మన పవిత్ర బాధ్యత అని, ప్రతి అడుగు ప్రజల కోసం వెయ్యాలని బాబు స్పష్టం చేశారు. గతంలో గ్రామాల్లో 25,000 కిలోమీటర్ల సిమెంటు రోడ్లు వేశామని చెప్పిన చంద్రబాబు రాబోయే 5 ఏళ్లలో 17,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 10,000 కిలోమీటర్ల సీసీ డ్రైన్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇక ఏపీ వరప్రదాయిని పోలవరానికి 12,500 కోట్లను కేంద్రం ప్రకటించిందని చెప్పిన బాబు కొత్త డ్యామ్ ఫ్రమ్ వాల్ కూడా నిర్మించాల్సి ఉందని అన్నారు. ఈ క్రమంలోనే 2 ఏళ్లలో పోలవరం ఫేజ్ 1 పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఈ క్రమంలో పోలవరాన్ని పూర్తి చేసి రైతులకు, జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో ఆంధ్రుల రాజధాని అమరావతికి పూర్వ వైభవం తీసుకువస్తామని అన్నారు. వరల్డ్ బ్యాంకు ద్వారా రాజధాని నిర్మాణానికి కేంద్రం 15,000 కోట్ల రూపాయలు అందించేందుకు ముందుకు వచ్చిందని గుర్తు చేశారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో భాగంగా ప్రతి ఇంటిపై సోలార్ ఏర్పాటు చేసుకుని 300 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి సబ్సిడీ ఇస్తోందని, దీనికి కొంత మొత్తంలో లబ్ధిదారులు వాటాను కలుపుకొని ఏర్పాటు చేసుకుంటే రాబోయే రోజుల్లో శాశ్వతంగా విద్యుత్ బిల్లులు కట్టే పరిస్థితి ఉండదని బాబు తెలిపారు. దీన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్లాలని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ప్రతి నెల 1వ తేదీన పేదల సేవా కార్యక్రమంలో భాగంగా పింఛన్లను పంపిణీ చేస్తున్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు. గత 5 ఏళ్లలో ఏనాడు 1వ తేదీన జీతం తీసుకోని ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 100 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశామని, వాటిని త్వరలోనే 203కు పెంచుతామని బాబు వెల్లడించారు. అధికారంలోకి రాగానే ప్రభుత్వం రైతులకు బకాయిలు పెట్టిన 1,670 కోట్లు చెల్లించినట్లు చెప్పిన చంద్రబాబు రాబోయే రోజుల్లో కూడా 48 గంటల్లోనే ధాన్యం డబ్బులు చెల్లిస్తామని అన్నారు. ఇక దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు 25,000 రూపాయలకు గౌరవ వేతనం పెంచామని చెప్పిన బాబు బీసీలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కూడా కేబినెట్ లో ఆమోదించినట్లు తెలిపారు. త్వరలో అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రానికి పంపుతామని తెలిపారు. అర్చకుల వేతనం 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయలకు పెంచినట్లు చంద్రబాబు వివరించారు. #ఇది మంచి ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు వివరించాలని, దీనికోసం ఈ నెల 20 నుంచి 6 రోజుల పాటు ప్రజల్లోనే ఉండాలని స్పష్టం చేశారు.